రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనంగా మారిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ప్రత్యేక పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని పిల్లల విక్రయ ముఠా ఆట కట్టించేందుకు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అసలు పిల్లలను ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎలా విక్రయిస్తున్నారు అన్న అంశాలపై కూపిలాగుతున్నారు అధికారులు. ఇప్పటి వరకు 50 మంది చిన్నారులను ముఠా అమ్మేసింది. ఈ కేసులో కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. फोटोలు వస్తున్నాయి సార్ ప్లీజ్ సార్ ఇది బర్న్ చేస్తా ప్రాబ్లం లేదు బర్న్ లేదు started it takes 2 years for the adoption to be completed. So in Uttar process bypass chedaniki kontamandi especially people or the couples who do not have children because of any problem, because of any medical issue or other issues. So to bypass it, any Uttar process bypass chedaniki this shortcut they are adopting, which is absolutely illegal and it is against the law. So these 3 people, there are some people who are in Delhi. మా దగ్గర పేరు ఉన్నాయి. ఈ తర్వాత మేము మా పోలీస్ టీం కూడా పంపిస్తాము ఫ్రమ్ ఢిల్లీ అండ్ పూణే. దిస్ ఇస్ వాట్ వి అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ కేస్, ప్రాబబ్లీ హ్యాపెనింగ్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ ఆల్సో. ఇంకా ఫర్దర్ ఇంటరోగేట్ ఎంక్వైరీ చేస్తాము దాని గురించి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ ఢిల్లీ అండ్ పూణే దిస్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ సప్లైడ్. నౌ ఆఫ్టర్ దిస్ షూట్ ఇది ఇద్దరి పెళ్ళిళ్ళ తర్వాత మేము ఫర్దర్ ఇంటరోగేషన్ తర్వాత మాకు ఇంకా 11 పిల్లలు దొరికింది. And out of these 11 children, again 2 children are boys and another 9 children, the very small child, they are girls. And again their age is right from 1 month up to 2.5 months. There is another 11 children that we received. So akkada nunchi supply chesi tarvata there are these 3 people, that is Shobharani, Hemlata and Sheikh Salim. And they are further assisted by other people, that is Saroja, Sharda and one Raju. Sharda and Raju, they are husband and wife. And these people are second level agents. So they are all interconnected actually. They are all having links. అక్రమ పద్ధతిలో కొనుగోలు చేసిన వారిని గుర్తించి చిన్నారులను రక్షించారు పోలీసులు. 16 మంది చిన్నారులను శిశు విహార్కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయగా మిగిలిన ముఠా సభ్యుల కోసం ఢిల్లీకి వెళ్లారు పోలీసులు. ఢిల్లీ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఢిల్లీకి పోలీసుల బృందం వెళ్ళినట్టు తెలుస్తోంది చైల్డ్ ట్రాఫికింగ్ కేసుకు సంబంధించి. సో ప్రెజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇక ఢిల్లీలో ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించిన ముఠా గత 3.5 సంవత్సరాల నుంచి ఇటు తెలంగాణ, ఏపీకి చెందిన పిల్లలు లేని దంపతులను టార్గెట్గా చేసుకొని విక్రయాలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. మేడిపల్లిలోని శోభారాణి అరెస్టుతో ఈ ముఠా డొంకంతా కూడా కదిలింది. మొత్తం 11 మందిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. మొదట 3 అరెస్ట్ చేశారు. శోభారాణితో పాటు హేమలత, అదేవిధంగా షేక్ సలీమా, వీళ్ళ 3 అరెస్ట్ చేసి విచారించడంతో మిగతా వారందరినీ కూడా పిల్లలు విక్రయించినట్టు గుర్తించారు పోలీసులు. అయితే ఈ ముఠాలో కీలకమైనటువంటి ఢిల్లీకి చెందినటువంటి కిరణ్, ప్రీతి ఇద్దరు కూడా అబ్స్కానింగ్లో ఉన్నారు. వీరు ఢిల్లీ, పూణే, ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలని నెలలు ఉన్న పిల్లలను తీసుకువచ్చి ఇక్కడ ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉంటారో వారికి విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పిల్లలు ఎక్కడి నుండి తీసుకొచ్చారనే దానిపైన రివర్స్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు ప్రారంభించారు. ఎందుకంటే ఎక్కడి నుండి ఎవరి నుండి పిల్లలు కొనుగోలు చేశారు, వాళ్ళకి ఎవరిచ్చారు, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చారనే దానిపైన రిటర్న్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఈ కిరణ్, ప్రీతి దొరికితే ఇంకా ఎంతమంది పిల్లల్ని వీళ్ళు విక్రయించారు? ఓన్లీ ఏపీ, తెలంగాణలోనే 50 మందికి ఈ పిల్లల్ని అమ్మినట్టు గుర్తించారు. అందులో 16 మంది పిల్లలని రెస్క్యూ చేశారు. వారిని శిశు విహార్కి ప్రస్తుతం పంపించారు. వారందరూ కూడా
2 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా చెల్లించారు. ఆ 5 లక్షల రూపాయలు చెల్లించి బిడ్డలను కొనుగోలు చేసి దాదాపు కొంతమంది 3 సంవత్సరాల నుంచి కూడా చాదుతున్నారు. అయితే ఈ పిల్లలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు దత్తతకి ఇస్తున్నాము, తల్లిదండ్రులు ఇష్టం ప్రకారమే మాకు వీళ్ళు అమ్ముతున్నారు, దానికి డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 2.5 సంవత్సరాలు పెంచిన తర్వాత ఇప్పుడు పిల్లలను తీసుకెళ్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా వారు రోధిస్తూ నిన్న కమిషనరేట్లో ఆందోళనకు కూడా దిగడం జరిగింది. ఆ అడాప్ట్ అనేది మాకే చేస్తే మేమే చాదుకుంటాం మా పిల్లల్ని అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ చట్ట ప్రకారం అలా చేయడానికి కుదరదు అని చెప్పేసి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది. కారా వెబ్సైట్ ద్వారా వీళ్ళ పిల్లల్ని దత్తత తీసుకోవాలి. దానికి 3 సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. సీరియల్ నెంబర్లో ఎవరికి అన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్, ఫీల్డ్ లెవెల్లో కలెక్టర్కి సంబంధించిన సిబ్బందితో వీళ్ళందరూ కూడా తనిఖీ చేసిన తర్వాత కలెక్టర్ ఆర్డర్స్తోని దత్తత కార్యక్రమం ఉంటుంది తప్ప ఇలా ఇల్లీగల్గా డబ్బులు పెట్టి కొనుక్కొని పిల్లల్ని చాదడం అనేది చట్ట వ్యతిరేకము. అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఇద్దరు కూడా నేరస్తుల కిందనే పరిగణిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే రెస్క్యూ చేసిన పిల్లలందరినీ కూడా 16 మందిని అమీర్పేట్లోని శిశు విహార్కి తరలించి అక్కడ వారికి ఆలన పాలన చూస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఆయమ్మలు, అక్కడ డాక్టర్స్, పౌష్టికాహారం అందించే అన్ని సదుపాయాలు శిశు విహార్లో ఉంటాయి. వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఇటు సిడబ్ల్యూసికి సంబంధించిన వెల్ఫేర్ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇక ఈ ఎవరైతే ముఖ్యంగా ఈ గ్యాంగుకు సంబంధించి దాదాపు ఈ ముఠాలో కిరణ్ ప్రీతే చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన 11 మందిలో ఏపీకి, తెలంగాణకి, ఇక్కడ హైదరాబాద్కి చెందిన వారే ఉన్నారు. వీళ్ళంతా కూడా కమిషన్ రూపంలో ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు ఈ ఫెర్టిలిటీ సెంటరు అదేవిధంగా క్లినిక్ల దగ్గరికి చుట్టూ తిరుగుతూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు పిల్లలు అవ్వట్లేదు కాబట్టి మేము పిల్లలను విక్రయిస్తాము, మా దగ్గర ఢిల్లీ, ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులే ఇష్టపూర్వకంగా మీకు ఇస్తారు అని చెప్పేసి దానికి కొన్ని ఛార్జ్ అవుతుందని చెప్పేసి కూడా డబ్బులు వీళ్ళు కమిషన్ రూపంలో తీసుకొని ఈ ముఠా నుంచి తీసుకొచ్చి ఇక్కడికి అప్పచెప్పడం జరిగింది. వీరంతా కూడా రోజులు 0 నుంచి 10 రోజులు, 5 రోజులు, 20 రోజుల పిల్లలని తీసుకొచ్చి వీరికి అప్పచెప్పడంతో వీరు చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ నుంచి తీసుకోవాలన్నట్టయితే 3 సంవత్సరాల తర్వాతనే పిల్లలు చేతికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు పిల్లలు పెద్దగా అయిపోతారు, మమ్మల్ని గుర్తుపట్టరు కాబట్టి మేము చిన్నప్పటి నుండే రోజులున్న బేబీని తీసుకొని మేము చదువుకుంటే మేమే తల్లిదండ్రులు అని నమ్ముతారు కాబట్టి అలా మేము కొనుగోలు చేసాం తప్ప ఈ చైల్డ్ వెల్ఫేర్ నుంచి తీసుకోవాలన్నా, ఇక్కడ కారా వెబ్సైట్ నుండి తీసుకోవాలన్నా సమయం పడుతుందని చెప్పేసి ఇలా మధ్యవర్తి డాక్టర్ల ద్వారా మేము కొనుగోలు చేశాము. ఎక్కువగా ఇందులో 16 మందిలో శోభారాణి ద్వారానే చాలామంది కొనుగోలు చేశారు. మిగతా విజయవాడకు చెందిన మరో లేడీ ద్వారా కూడా కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా మమత అదేవిధంగా రాజు వీళ్ళు కూడా పిల్లల్ని విక్రయించారు. అనురాధ వీళ్ళు కూడా ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉంటారో హాస్పిటల్లో చుట్టూ తిరిగే దంపతులకు సంబంధించిన వివరాలు సేకరించి వారికి మేము పిల్లల్ని విక్రయిస్తాము, మా దగ్గర ఉన్నారు, ఇక్కడ ఢిల్లీ నుండి తీసుకొస్తారు, అలా ఇష్టపూర్వకంగానే మాకు పిల్లల్ని ఇచ్చి వాళ్ళు మీరు చదువుకోండి, ఎందుకంటే వాళ్ళకి 2-3 పిల్లలు ఉంటారు, ఎక్కువగా ఉన్న పిల్లల్ని మీకు ఇస్తారని చెప్పేసి ఒక మాట చెప్పి మాకు ఆరోగ్యంగా ఉన్నటువంటి పిల్లల్ని ఇచ్చారు. మేము అల్లారు ముద్దుగా 2.5 సంవత్సరాల నుంచి పెంచుకున్న పిల్లల్ని ఇప్పుడు సడన్గా పోలీసులు వచ్చి తీసుకుపోవడంతో ఆ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వారు మా పరిస్థితి ఏంది, మేము ఇన్ని రోజులు చూసుకున్న తర్వాత పెంచిన మమకారంతో దూరం చేశారు పోలీసులు, ఇటు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అని చెప్పేసి పెంచిన తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ పోలీసులు ఇటు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మాత్రం పిల్లలని కొనుగోలు చేసిన అమ్మిన ఇద్దరు కూడా నేరస్తులుగానే మేము పరిగణిస్తాం. ఇప్పుడు పిల్లలు కొనుగోలు చేసిన తల్లిదండ్రుల పైన కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు ఈ చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించిన రాకెట్ను పూర్తిగా నిర్మూలించాలి, ఇలాంటి పిల్లలను విక్రయాలు జరిపే ముఠాలపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి చెప్తున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్.